తాడేపల్లిలో మృతదేహాలను పాతిపెట్టిన చోట తవ్వకాలు జరుపుతున్న కొద్దీ ఇప్పుడు అస్థిపంజరాలు బయటపడుతూ ఉండటంతో అక్కడ మానవహరణం జరిగింది అన్న అనుమానాలకు బలం చేకూరుతుంది. ఇప్పటికే చెప్తున్నారు, పారిశుద్ధ్య కార్మికుడు చెప్పాడు 1995 నుంచి 2014 వరకు యథేచ్ఛగా అక్కడ మారణ హోమం జరిగింది. చాలామందిని చంపేశారు, చిత్రహింసలకు గురి చేసి చంపేశారు, అఘాయిత్యాలకు గురి చేసి మరీ చంపేశారు అని అతడు చెప్పడంతో మొదట ఇది నిజమా అబద్ధమా అని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత సిట్ వేసి కోర్టు ఆదేశాలతో అక్కడికి వెళ్ళి తవ్వకాలు జరుపుతున్నప్పుడు 5వ సైట్ వరకు తవ్వితే ఏమీ దొరకలేదు. అతను చెబుతున్నది అబద్ధమా నిజమా అనే అనుమానాలు అప్పుడు కలిగాయి. ఆ తర్వాత ఎప్పుడైతే పాన్ కార్డు, ఒక డెబిట్ కార్డు దొరికిందో అక్కడ ఏదో ఉంది అనే అనుమానాలకు బలపడ్డాయి. నిన్న 6వ సైట్లో తవ్వినప్పుడు కొన్ని ఎముకలు దొరికాయి. ఇద్దరికి సంబంధించిన పుర్రెలు దొరికాయి. ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఎముకలు అక్కడ దొరకడంతో ఇప్పుడు అక్కడ ఏదో జరిగింది అనే అనుమానాలు బలపడుతున్నాయి. అది శ్మశానం కాదు అని చెబుతున్నారు. మరి శ్మశానం కాని చోటకి ఎముకలు ఎందుకు వచ్చాయి అనే విషయంపై తేలాల్సి ఉంది. ఇప్పుడు తవ్వకాలు జరుపుతున్న కొద్దీ అక్కడ ఎముకలు బయటపడుతూ ఉండటంతో ఇంకా తవ్వకాల్లో ముందుకు వెళితే ఏం బయటపడతాయి అనే అనుమానాలు, ఆసక్తికరమైన విషయాలు కలుగుతున్నాయి, ఆసక్తి కలుగుతుంది. ఇప్పటికే మనకి దొరికిన పాన్ కార్డు, డెబిట్ కార్డుని పరిశీలించిన అధికారులు ఆ డెబిట్ కార్డు సురేష్ అనే వ్యక్తికి సంబంధించినదిగా గుర్తించారు. సురేష్ అనే వ్యక్తి కర్ణాటకలోనే నేలమంగలకు చెందిన వ్యక్తి. అతడు కొన్ని సంవత్సరాల క్రితం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాల పాటు అతడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఆ తర్వాత అతని ఆచూకీ తెలిసింది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తికి సంబంధించిన పాన్ కార్డు దొరికింది. అంతేకాదు అక్కడ దొరికిన ఏటీఎం కార్డుపై లక్ష్మి అనే పేరు ఉంది. ఆ లక్ష్మి అనే పేరు ఎవరిది అంటే అతని తల్లిది. సో పాన్ కార్డు అతనిది, ఆ ఏటీఎం కార్డు అతని తల్లిది. ఆ 2 ఫోటోగ్రాఫ్స్ని కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ వ్యక్తి మరణించాడు. అయితే ఆ వ్యక్తి 2 సంవత్సరాల క్రితం మరణించాడు. అతను మరణించినది కామెర్ల వ్యాధితో మరణించాడు. అతన్ని ఖననం చేసింది ధర్మస్థలిలో కాదు, వేరే చోట అతన్ని ఖననం చేశారు. కానీ అతనికి చెందిన పాన్ కార్డు, అతని తల్లికి చెందిన డెబిట్ కార్డు అక్కడికి ఎందుకు వచ్చాయనే అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అతను ఇంకెక్కడైనా నదిలో ఎక్కడైనా స్నానం చేస్తున్న సందర్భంలో పర్స్ ఏదైనా పోయిందా, లేదు అతను మిస్ అయిన 2 సంవత్సరాల కాలంలో ధర్మస్థలికి వచ్చి ఉన్నాడా, ఆ సమయంలో అతని పర్సును పోగొట్టుకున్నాడా, అవి ఆ నదిలో కొట్టుకుని వచ్చి అక్కడ కప్పబడిపోయాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే శవాలను కప్పబెట్టిన చోట అతన్ని ఐడి కార్డ్, పర్సు ఎందుకు లభ్యమైంది అనే అనుమానాలు కూడా అక్కడ వ్యక్తమవుతున్నాయి. లేదు అతను 2 సంవత్సరాల పాటు కనిపించలేదు. 2 సంవత్సరాల పాటు కనిపించని అతను ఈ ప్రదేశంలో ఏం చేసి ఉంటాడు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా ఇప్పుడు పోలీసుల విచారణ కూడా కొనసాగుతుంది. అంతేకాదు పారిశుద్ధ్య కార్మికుడు ఎక్కడెక్కడైతే చూపించాడో స్పాట్లు, ఆ స్పాట్లలో ఇప్పుడు తవ్వకాలు కొనసాగుతున్నాయి. నిజానికి ఇప్పటి వరకు తవ్వకాలు జరుపుతున్నప్పుడు అధికారులు లంచ్ కోసం బ్రేక్ తీసుకున్నారు. ఆ లంచ్ బ్రేక్ తీసుకున్న సమయంలో తవ్వకాలకు ఆటంకం ఏర్పడింది, కొంత ఆలస్యం జరుగుతూ వచ్చింది. అయితే ఈ రోజు నుంచి, ఎప్పుడైతే నిన్న అస్థిపంజరాలు అక్కడ కనిపించాయో, ఈ రోజు నుంచి తవ్వకాలను వేగవంతం చేశారు. అక్కడే స్పాట్లోనే అన్నం వండిస్తున్నారు, ఆహార పదార్థాలు వండిస్తూ ఉన్నారు. అక్కడ పనిచేస్తున్న వారికి, తవ్వకాల్లో పాల్గొంటున్న సిబ్బందికి, అధికారులకు అక్కడే ఆహార పదార్థాలు వండిస్తున్నారు. దీంతో లంచ్ బ్రేక్ తీసుకునే అవకాశం లేదు. చాలా వేగంగా ఈ తవ్వకాల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈరోజు 7వ సైట్ని తవ్వుతున్నారు. 7వ సైట్లు ఇప్పుడు తవ్వకాలు జరుగుతున్నాయి. సుమారు 15 అడుగుల లోతు, 8 అడుగుల వెడల్పు తవ్వుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో అంత తవ్విన తర్వాత మళ్ళీ పక్కకి తవ్వుతున్నారు. ఇలా ఒక్కొక్క సైట్ని తవ్వుకుంటూ వెళ్తూ ఉన్నారు. మరి 7వ సైట్ దగ్గర నుంచి ఎటువంటి వివరాలు బయటకు రాబోతున్నాయి? 7వ సైట్లో కూడా అస్థిపంజరాలు లభించే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ముఖ్యంగా 9 నుంచి 13వ సైట్ వరకు ఎక్కువ మనుషులను, ఎక్కువ మందిని అక్కడ పూడ్చిపెట్టినట్టుగా అతను చెబుతున్నట్టుగా తెలుస్తోంది. సో 9 నుంచి 13 వరకు వెళ్తే అక్కడ ఇంకా ఎక్కువ అస్థిపంజరాలు లభ్యమయ్యే అవకాశం ఉంది. మరి ఇప్పుడు బయటపడుతున్న అస్థిపంజరాలతో ఈ చిక్కుముడి వీడుతుందా, లేదంటే కొత్త చిక్కుముడులు వేస్తుందా? ఈ బయటపడిన అస్థిపంజరాలతో ఎవరి డిఎన్ఏని పోల్చి చూసే అవకాశం ఉంది? విచారణ ఎలా కొనసాగుతుంది? అతను చెప్పినట్టుగా అక్కడ అస్థిపంజరాలు ఉన్నాయి, కానీ అది శ్మశానం కాదు. మరి అతను చెప్పినట్టుగా అస్థిపంజరాలు లభించడంతో ఇప్పుడు ఏ మిస్సింగ్ కేసుల వివరాలను మళ్ళీ తిరిగి తోడబోతున్నారు? అక్కడ కేవలం ఎముకలు మాత్రమే లభిస్తే ఈ కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉంటుందా, లేదు ఎక్కడో ఎవరో మిస్ అయ్యారు అనే మిస్సింగ్ కేసుకు సంబంధించి వాళ్ళ బంధువులు వచ్చి ఇక్కడ దొరికిన అస్థిపంజరాల డిఎన్ఏతో పోల్చి
చూసినప్పుడు అవి సరిపోతే అప్పుడు మాత్రమే మరికొంత అనుమానాలకు బలపడే అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళు చనిపోయింది చిత్రహింసలకు గురి కాబడి చనిపోయారు అనే దాన్ని మళ్ళీ ఎలా ప్రూవ్ చేసే అవకాశం ఉంటుందనే ప్రశ్నలు టెక్నికల్గా సాంకేతికంగా చాలా ప్రశ్నలు కూడా ఉద్భన్నమవుతున్నాయి. కానీ ప్రాథమికంగా మాత్రం ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన చోట తవ్వుతూ ఉంటే ఇప్పుడు అస్థిపంజరాలు బయటపడుతూ ఉంటే అక్కడ నిజంగానే ఏదో జరిగింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి అక్కడ ఏం జరిగింది? నిజంగానే మహిళలను తీసుకుని వచ్చి అక్కడ అఘాయిత్యాలకు పాల్పడ్డారా? వాళ్ళు కూడా వచ్చిన పురుషులను చిత్రహింసలకు గురి చేసి అక్కడ పాతి పెట్టేశారా? ఇంకా తవ్వే కొద్దీ ఏం తేలబోతోంది? 9 నుంచి 13వ సైట్లో బయటపడే అస్థిపంజరాల సంఖ్య ఎలా ఉండబోతోంది? వాటికి సంబంధించిన పరీక్షలు ఏ విధంగా జరగబోతున్నాయి? ఆ అస్థిపంజరాలు చెప్పే వాస్తవాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. చూడండి ఒకసారి, అదిగో నదీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పటి వరకు తవ్వినటువంటి ప్రాంతాలు నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈరోజు కొంచెం వర్షం పడడం లేదు, తెరిపించింది. దీంతో అక్కడ వేగంగా ఈ తవ్వకాల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే వర్షం పడుతూ ఉన్నప్పుడు తవ్వుతూ ఉంటే ఆ నీళ్లు మళ్ళీ అందులోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో దాంతో కొంత ఇబ్బందికరంగా మనం చూడండి ఒకసారి, అదిగో బ్లాక్ డ్రెస్లో మనకు కనిపిస్తున్నాడు. ముఖంతో పాటు మొత్తం శరీరం అంతా నల్లటి ముసుగులో కనిపిస్తున్నటువంటి ఆ వ్యక్తిని చూడండి ఒకసారి. ఇప్పుడు ఒక ఆఫీసర్ మనకి అడ్డొస్తున్నారు. ఇప్పుడు అతను ఆ కారులోంచి దిగుతాడు. చూడండి ఒకసారి, ఆ వ్యక్తి ఈ బాడీస్ అన్నిటినీ పూడ్చిపెట్టాను అని చెప్తున్నాడు. అతను చూపించిన స్థలాల దగ్గరికి వెళ్ళే ఇప్పుడు తవ్వకాలు కొనసాగుతున్నాయి. అదిగో ఆ విండోలోని చూడండి, అదిగో మనకి కళ్ళు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని కళ్ళు మొత్తం ముసుగేసుకునే ఉన్నాడు. ఆ నల్లటి ముసుగు వేసుకున్న వ్యక్తిని దగ్గర పెట్టుకుని తవ్వకాలు కొనసాగిస్తున్నాడు. నిజానికి అతనికి కొన్ని గుర్తులున్నాయి. ఎక్కడెక్కడ పాతి పెట్టాడు అనేవి గుర్తులున్నాయి. కొన్ని విషయాలను బట్టి నేను ఈ ప్రదేశంలో మహిళలను పాతిపెట్టాను, ఈ ప్రదేశంలో పురుషులను పాతిపెట్టాను అని కూడా అతను చెబుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే అప్పట్లో ఈ విషయాన్ని అధికారులకు చెప్పాలి అని అనుకున్నా అతన్ని బెదిరించడంతో అతను ఆ విషయాలు చెప్పలేదు అని తెలుస్తుంది. సో ఇప్పుడు అన్నీ కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ పాతిపెట్టిన వాళ్ళు ఆలయం దగ్గరికి వచ్చి ఏదో ఒక కారణంతో మరణిస్తే వాళ్ళని తీసుకొచ్చి పాతిపెట్టారా? అన్ఐడెంటిఫైడ్ వివరాలుగా అనుకుని వాళ్ళని పాతిపెట్టాడా? లేదంటే అతను చెప్తున్నట్టుగా మహిళలపై అఘాయిత్యాలు జరిపి చంపేసి ఆ బాడీస్ని అతనికిచ్చి పాతిపెట్టమని అన్నారా? ఇవన్నీ కూడా అనుమానాలే. కొంతమంది ఇవి కాదు, గుడి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కొంతమంది చేస్తున్నారని అంటున్నారు. వాళ్ళు చెప్పే కారణం ఏంటి అంటే, ఒకవేళ చిత్రహింసలకు గురి చేసి వందలాది మందిని చంపేస్తే అన్ని సంవత్సరాల పాటు యథేచ్ఛగా మారణ హోమం జరిగి ఉంటే ఆ సమయంలో ఎవరికీ తెలియకుండా ఇలా జరిగే అవకాశం ఉంటుందా? దాని గురించి ఒక్క విషయం కూడా ఆ సమయంలో బయటికి రాదా? అంతమంది మిస్ అయిపోతే పెద్ద కలకలం చెలరేగదా అని కొంతమంది అంటూ ఉన్నారు. అంతేకాదు, అలా చనిపోయిన వాళ్లను నిజానికి ఎవరైనా ఎక్కడైనా ఒక నేరస్తుడు సాక్ష్యాలు లేకుండా చేయాలని అనుకుంటాడు. కానీ అక్కడికి తీసుకొచ్చి పూడ్చిపెట్టి సాక్ష్యాలను సజీవంగా ఉంచాలి అని నేరస్తుడు ఎవరైనా అనుకుంటారా అనే కొన్ని అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ పారిశుద్ధ్య కార్మికుడు చెబుతున్నటువంటి వివరాలు మాత్రం వేరే విధంగా ఉన్నాయి. నాకు ఆ పనిని అప్పజెప్పారు, నన్ను ఆ బాడీస్ని తీసుకెళ్ళి పాతి పెట్టమని చెబితేనే నేను పాతి పెట్టాను. ఎక్కడైనా చెబితే నన్ను చంపేస్తామని బెదిరించారు కాబట్టి నేను అప్పట్లో ఆ విషయాన్ని చెప్పలేదు అని అతను చెబుతూ ఉన్నాడు. సో ఇప్పుడు దీనిపై తవ్వకాలు జరుపుతూ ఉంటే మృతదేహాలకు సంబంధించిన స్కెలిటన్స్, అస్థిపంజరాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ అస్థిపంజరాలు ఎవరివిగా తేలుస్తారు? వాళ్ళు ఆ అస్థిపంజరాలు బతుకున్నప్పుడు, వాళ్ళు మనుషులుగా ఉన్నప్పుడు వాళ్ళు చనిపోయిన కారణాన్ని ఏ విధంగా తేలుస్తారు అనేదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. నిపుణులకు ఉన్నటువంటి బిగ్ క్వశ్చన్. అక్కడికి ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రతినిధులు కూడా అక్కడికి వస్తూ ఉన్నారు. ఆ దొరికిన పుర్రెలను, ఎముకలను బకెట్లో, కవర్లో వేసుకొని ల్యాబ్కు తరలిస్తూ ఉన్నారు. కొంత అక్కడికి అనుమానాలు వచ్చినప్పుడు ఉన్నటువంటి స్థానికులను ఇది ఎలా జరిగే అవకాశం ఉంటుంది, ఇక్కడ ఎప్పుడైనా గతంలో ఈ ఊళ్ళో చనిపోయిన వాళ్ళని ఎవరైనా తీసుకొచ్చి ఇక్కడ పాతి పెట్టేవారా, ఇలాంటి వివరాలన్నీ కూడా అక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు నుంచి జరిగే తవ్వకాలు చాలా వేగంగా జరగబోతూ ఉన్నాయి. ఇంతవరకు జరిగిన తవ్వకాల కంటే ఈ రోజు నుంచి తవ్వకాలు మాత్రం చాలా వేగంగా జరగబోతున్నాయి. ఆ చిట్టడవిలో, ఆ అటవీ ప్రాంతంలో, ఆ నేత్రావతి నది ఒడ్డున జరిగింది సహజ మరణాలకు సంబంధించిన ఖననాల, లేదంటే క్రూరంగా చంపేసిన వ్యక్తులను తీసుకొచ్చి పాతి